పెద్ద ఎత్తున దాడుల సంఘటనలు జరుగుతున్నాయి. అందులో ఒకటి శిలాఫలకాల ధ్వంసం ఇవైతే వందల్లో ఉన్నాయి. అదే సందర్భంలో వ్యక్తుల మీద దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద దాడులు అన్నటువంటిది పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చినాయి. ఈ వ్యవహారాలకు సంబంధించి హైకోర్టుకు అప్రోచ్ అయిన నేపథ్యంలో ఏం జరిగిందో ఈనాడు అందరూ చిన్న ముక్క వేసి తీసేసిన సాక్షి డీటెయిల్డ్గా రాసుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళు కాబట్టి ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాయపతి విజయలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత నిర్దిష్టంగా రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళని లక్ష్యంగా చేసుకుంటూ రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్న వాళ్ళ మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, హింసను అణచివేసి బాధితులకు రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలను సత్వరమే చేపట్టేలా కేంద్ర హోంశాఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని డీజీపీని ఆదేశించాలని కోరుతూ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని మీద గురువారం జస్టిస్ కిరణ్మయి నేతృత్వం ధర్మాసనం విచారణ జరిపింది. వ్యాజ్యంలో ప్రజల హక్కులు, స్వేచ్ఛ ముడిపడి ఉందని రాజు రామచంద్రన్ అన్నారు. దాడులు, హింసను అడ్డుకునేందుకు హైకోర్టు ఏ ఆదేశాలు ఇచ్చినా అవి దేశం మొత్తానికి మార్గదర్శకాలు అవుతాయన్నారు. ఫిర్యాదులు ఇస్తున్నా పోలీసులు కేసు నమోదు చేయడం లేదన్నారు. ఈ నేపథ్యంలో తాము కోర్టుకి నిర్దిష్టమైన అభ్యర్థనలు చేశామన్నారు. కొంతమంది లక్ష్యంగా చేసుకుని హింసకు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్న నిందితుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించామన్నారు. అలాగే హింస మీద ఫిర్యాదులు అందిన వెంటనే బాధ్యులపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా పోలీసులు ఆదేశాలు జారీ చేయాలని కూడా కోరేమన్నారు. అంతేగాక హింసకు కారణమైన వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేలా, బాధితులకు వారి కుటుంబ సభ్యులకు తగిన రక్షణ కల్పించేలా కూడా ఆదేశాలు జారీ చేయడంతో పాటు హింసకు దారితీసిన పరిస్థితులు తేల్చేందుకు 2 విశ్రాంత న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. వాదనలు విన్న ధర్మాసనం వ్యాజ్యంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సమయంలో హోంశాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది వేలూరు మహేశ్వరరెడ్డి స్పందిస్తూ ఈ పిల్ విచారణారపై కూడా తమ వాదన వినిపిస్తామన్నారు. అలాగే పూర్తి వివరాలు కూడా కోర్టు ముందుంచుతామని చెప్పారు. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణ 19వ తేదీకి వాయిదా వేసింది.